తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు అత్యాధునిక సాంకేతికతతోనూ ఆదర్శంగా నిలుస్తోంది. తిరుమలలో అమలవుతున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎన్ఆర్ఐల విరాళాలతో 18 కోట్ల వరకు వెచ్చించారు. సుమారు 342 అధునాతన కెమెరాలతో ఈ వ్యవస్థ నడుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం, ఇలా తిరుమలలోని అనేక కీలక అంశాలు ఏఏ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘా నీడలో సాగుతున్నాయి. గత సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సాంకేతికతను అమలు చేసేందుకు దేశంలోని పలు కీలక దేవస్థానాలు ఆసక్తి చూపుతున్నాయి. శ్రీకాళహస్తికి ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధమైంది. మహాశివరాత్రి తర్వాత తిరుమల టెక్నికల్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పనులు ప్రారంభించనుంది. వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. అయోధ్య రామమందిరం, గుజరాత్లోని సోమనాథ్ ఆలయాల్లోనూ ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై పీఎంఓ స్థాయిలో సమావేశాలు జరిగినట్లు సమాచారం. బెజవాడ కనకదుర్గ ఆలయంలోనూ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. 60 లడ్డూ కౌంటర్ల వద్ద అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యను బట్టి ఎన్ని కౌంటర్లు తెరవాలి, ఎన్ని లడ్డూలు తాజాగా తయారు చేయాలి, ఏ కౌంటర్లో రద్దీ ఎలా ఉంది అనే సమాచారం అధికారులకు ముందే తెలుస్తుంది. దీనివల్ల లడ్డూల మిగులు లేదా కొరత లేకుండా సరఫరా వ్యవస్థ మెరుగవుతుంది. అంతేకాదు, కమాండ్ కంట్రోల్ కేంద్రం సాయంతో భక్తులు ఎక్కడ ఎంతమంది ఉన్నారో లెక్క తేలుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణను మెరుగుపరిచే అవకాశం కలుగుతోంది.